హైదరాబాద్ పాత బస్తీలో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఘర్షణపై పూర్తి డీటెయిల్స్ ని మనకి చంద్రశేఖర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి, ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య గొడవకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గౌలీపురంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గౌసు అనే అతను పోటీ చేస్తున్నాడు. ఆయన మొన్నటి వరకు కూడా ఎంఐఎం లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన భార్య, ఆయన తమ్ముడు ముగ్గురు కూడా ఓల్డ్ సిటీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా. ఈ మధ్యాహ్నం ఆ గౌసు మీద ఎంఐఎం కార్యకర్తలు దాడి చేసి గందరగోళం చేశారు. ఉల్టా కేసు ఆయన మీద పెట్టారనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది. ఈ నేపథ్యంలో గౌసును పరామర్శించడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఓల్డ్ సిటీకి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ నేరుగా అక్కడికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకు ఎంఐఎం కార్యకర్తలు ఉసుగొల్పారనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కారుని స్వయంగా అసదుద్దీన్ దాడి చేసి ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడే వాట్సాప్ లో వచ్చాయి. మొత్తం ఆ కారులోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రామ్మోహన్ రెడ్డి ఉన్నారనే ఉద్దేశంతో కాన్వాయ్ లో ముందున్న ఆ కారు మీద అసదుద్దీన్ దాడి చేశాడు అనేది ఈ నాయకులు చెప్తా ఉన్నారు. షబ్బీర్ అలీని కూడా సర్టి పట్టుకొని అక్కడ అసదుద్దీన్ అలాగే ఎంఐఎం కార్యకర్తలు చూశారు. మీరు ఎందుకు వస్తున్నారు, ఇక్కడ మీరు సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆందోళన చేసి ఒక్కసారిగా వందలాది మంది ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా వీళ్ళందరినీ చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి అతి కష్టం మీద తప్పించుకొని గాంధీ భవన్ కు చేరుకున్నారు. కొద్దిసేపు క్రితం వాడు గాంధీ భవన్ కు చేరుకున్నారు. భయాందోళనకు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఊహించని పరిణామం ఎదురైంది కాంగ్రెస్ నాయకులకు. ఒకసారిగా ఎంఐఎం కార్యకర్తలు ఈ ఓల్డ్ సిటీలో ఎంఐఎం కు పట్టున్న చోట ఈ విధంగా దాడికి తెగబట్టడంతో సెక్యూరిటీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రక్షిస్తుందా లేదా అన్న సందేహంలోకి మొత్తం అక్కడి నుంచి పారిపోవడం బెటర్ అన్న ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రామ్మోహన్ రెడ్డి వాళ్ళతో వెళ్ళిన ఇద్దరు ముగ్గురు నాయకులు మొత్తం దాదాపుగా పారిపోయి గాంధీ భవన్ కు చేరుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ డ్యామేజీకి గురైన కారుతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా గాంధీ భవన్ లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సమావేశమైన ఇలాంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ఊహించలేదు. ఇలాంటి దౌర్జన్యాలకు టీఆర్ఎస్ అండ చూసుకునే ఎంఐఎం ఈ విధంగా దాడికి దిగుతుందని షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్ లో కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా తన అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎంఐఎం దౌర్జన్యాలతోటి ప్రజాస్వామ్యాన్ని తన చేతిలోకి తీసుకోవాలని చూస్తా ఉంది. ఈసారి గతంలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ సిటీలో ఎక్కువగా అభ్యర్థులు నిలబడే కాక ప్రచారాన్ని కూడా ఎక్కువగా చేసింది. దిగ్విజయ్ సింగ్ తీసుకొచ్చి చార్మినార్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది. అలాగే ఎంఐఎం లో కీలక నాయకుడుగా ఉన్న గౌసును కాంగ్రెస్ పార్టీలో చేరుకొని 3 సీట్లు అనిపించింది. ఈ పరిణామాలన్నీ కూడా ఎంఐఎం కి ఆగ్రహం తెప్పించాయి. షబ్బీర్ అలీ మీద ఎంఐఎం కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆయన మీద సిబిఐ విచారణ జరిపిస్తామని మీకు కోరుతాం. సిబిఐ రైట్ చంద్రశేఖర్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఈ దాడిలో గాయపడిన షబ్బీర్ అలీ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షబ్బీర్ అలీ గారు నమస్కారం అండి. షబ్బీర్ అలీ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? నేను మీడ్ చౌక్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్పండి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఇద్దరం వెళ్ళి అక్కడ మా క్యాండిడేట్ గౌస్ కు ప్రాణపూల్ అభ్యర్థిని ఎందుకు అరెస్ట్ చేసి పెట్టినారు, ఇప్పుడు సమయం అయిపోతుంది, పోలింగ్ లో ఒక అభ్యర్థిని లోపల వేసడం మంచిది కాదంటే నేను పోలీస్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ తో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అని వదిలేసిన తర్వాత మేము బయటికి వెళ్ళినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ 200 మందితో వచ్చి మా బండి మీద అటాక్ చేసినాడు, మైండ్ హ్యాండ్లింగ్ చేసినాడు. మా ఏరియాకి వస్తారో అంత దమ్ముందా మీకు అని చెప్పి మేము వెహికల్లో ఉన్నాం. అది కూడా ఇన్ఫ్రంట్ ఆఫ్ పోలీస్, డైరెక్ట్ పోలీస్ ఏసీపీ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే అటాక్. ఇది దౌర్జన్యం ఎట్లా ఉంది చూడండి, గుండాయిజము. దీన్ని పోలీస్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నది. దానికి మేము పూర్తిగా నిరసన తెలుస్తున్నాం. ఈ వాళ్ళకు 307 అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీలో ఎవరికైనా గాయాలయ్యాయా? మీ పరిస్థితి ఏంటి? నాయకుల పరిస్థితి ఏంటి? కన్ను మీద గాయాలైనాయి, మా గ్లాసెస్ పలిగినాయి. ఆ గ్లాసెస్ దెబ్బలు పలిగి మాకు వచ్చినాయి, దెబ్బ పలిగినాయి. అది సున్నితమైన ప్రాంతం, సెక్యూరిటీని ఎక్కువగా పెట్టాల్సి ఉన్నప్పటికీ సెక్యూరిటీ లోపం కనిపించిందా? ఎందువల్ల అంటే వాళ్ళ కార్యకర్తలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దాడి జరిగిందా? పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కదా, మేము ఎక్కడ ఊటుకు పోలే, మేము పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. పోలీస్ స్టేషన్ ఎదురుగా అయింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా వెహికల్ వచ్చి కొట్టినారు కదా, మేము వాళ్ళ ఏరియాలో పోలే ఎక్కడ కూడా. పోలీస్ స్టేషన్ సో పోలీసులు ఏం చెప్తున్నారు మరి ఈ ఘటన జరగడంపై? పోలీసు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళే అంటున్నారు ఇంత పెద్ద ఎత్తున మాప్తోని అటాక్ చేస్తానని ఊహించలేదు.
అక్కడ యాదగిరి రెడ్డి అని ఇన్స్పెక్టర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా లీడ్ చేసి ఈ రౌడీజం చేసినారని స్వయంగా చెప్తున్నాడు. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం జరగాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ దాడిపై? అంటే వాళ్ళు 2 hours నుంచి రౌడీజం చేస్తా ఉంటే వీళ్ళు ఆపకుండా పోలీసు వాళ్ళు టోటల్ గా వాళ్ళతోని ములాఖాత్ అయ్యి అతనికి రిక్వెస్ట్ చేసుకుంటే అలవాటు అయిపోయింది. అది ఇక అంటే నేను 2 గంటల నుంచి చెప్పినా వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏమంటే న్యాయం జరగాల. పోలీస్ స్టేషన్ ఎదురుగానే వచ్చి మా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ పిసిసి ప్రెసిడెంట్ కే కొట్టినట్టే ఇక రక్షణ ఎక్కడ ఉంది? కామన్ పబ్లిక్ రక్షణ ఎక్కడ ఉంది? ఎక్కడుంది ఎలక్షన్ కమిషన్? డిమాండ్. రైట్ షబ్బీర్ అలీ గారు, థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల ఘర్షణతో చార్మినార్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, పురాణాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘర్షణ పేరుతో పోటీలో ఉన్న అభ్యర్థిని ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, సీనియర్ నేత షబ్బీర్ అలీ. టీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కై తమ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మీర్ చౌక్ దగ్గర ఘర్షణపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, చెప్పండి, మీర్ చౌక్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. పోలింగ్ కు చివరి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం మీర్ చౌక్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎంఐఎం ఎమ్మెల్యే చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, అలాగే పురాణాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఒకరిని కంచన్బాగ్, మరొకరిని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి ఈ ఇరు వర్గాల మధ్య, 2 పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. కొన్ని బూతుల్లోకి వీళ్ళు చొచ్చుకుపోయి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ నేపథ్యంలోనే చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ అనుచరులు గౌస్ పై దాడి చేశారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు ఈ గౌస్ ను కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ను తరలించిన తర్వాత పెరిగిపోయింది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీర్ చౌక్ కు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ అగ్రనేతలు అందరూ రావడంతో వాస్తవభక్తికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇతర స్థానికంగా ఉండేటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి రావడం, పెద్ద ఎత్తున వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. సుమారు 20-25 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఈ అగ్రనేతలంతా బైఠాయించడం, బయట కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా పోయింది. అయితే స్థానికంగా ఈ సంఘటన మరింత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా డీసీపీ సత్యనారాయణ కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో గౌస్ ను కూడా వదిలి పెట్టారు. ఆ తర్వాత వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కారులో గాంధీ భవన్ కు వెళ్లేటువంటి క్రమంలో కొద్ది దూరం వెళ్ళగానే అక్కడి నుంచి అటువైపు నుంచి హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఓవైసీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతని అనుచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసదుద్దీన్ వెనక ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ కారు లోపలికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైకి చేయితో కొట్టేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాఠీలతో కూడా కారు పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే కారు కొంత డ్యామేజ్ కూడా
జరిగింది. వెనక ఉన్నటువంటి మరో కారు కూడా ధ్వంసమైంది. అయితే వాళ్ళను ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపి ఆ వాహనాలన్నింటినీ కూడా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే అసదుద్దీన్ వెనక వచ్చినటువంటి అనుచరులు ఆ కాంగ్రెస్ నాయకుడికి చెందినటువంటి ఒక వాహనాన్ని ధ్వంసం చేయటం ఇప్పుడు స్థానికంగా తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేస్తోంది. తమ నాయకులకు సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేశారంటూ ప్రస్తుతం ఈర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు కూడా కొద్దిసేపు ఆందోళన చేసి తర్వాత పోలీసులు వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి పంపించారు. కానీ ఈ సంఘటన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడికి ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి మాత్రం కొందరు నేతలు, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళను పంపించేటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే శర్మ, ఒక విషయం చెప్పండి, అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ పోలీసులది ప్రేక్షక పాత్ర అయింది. వాళ్ళు చూస్తూ ఉండగానే మా మీద దాడి జరిగింది, కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు అనేది ఇటు కాంగ్రెస్ నేతల వాదనగా మనకు వినిపిస్తోంది. ఉదయం నుంచి కూడా ఈ సంఘటనకు సంబంధించి ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంలోనే ముందస్తు చర్యలుగా అటు ఎమ్మెల్యేను, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వేరువేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కానీ ఈ గౌస్ ను, తమ పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగా టిఆర్ఎస్ అలాగే ఎంఐఎం వీళ్ళిద్దరూ మిలాఖతై పోలీసులకు వాళ్ళ పక్షాన ఉండి ఈ విధంగా ఒక అభ్యర్థిని అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ లోపటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీ వీళ్ళిద్దరు కూడా ఆందోళనకి దిగారు. పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత పోలీసులు సర్ది చెప్పి మొత్తానికి అభ్యర్థి గౌస్ ను బయటికి పంపించారు. కానీ 5 గంటల తర్వాత అతన్ని వదిలివేస్తాము, పోలీసుల సంరక్షణలోనే అతన్ని తన ప్రాంతంలో పురాణపుల్ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో తిరిగే విధంగా అనుమతించారు. కొంత పరిస్థితి శాంతించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీ వీళ్ళందరూ ఒక వాహనంలో, మరో వాహనంలో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్లిపోయేటువంటి క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీ అటు నుంచి వస్తూ చార్మినార్ ప్రాంతం నుంచి వస్తూ మూర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందే వీళ్లకు తారసపడ్డారు. ఆ వెనక అసదుద్దీన్ ఓవైసీ వెనక ఉన్నటువంటి అనుచరులు మాత్రమే కాంగ్రెస్ నాయకునికి సంబంధించిన వాహనం పైన దాడి చేసినటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. మొత్తానికి పరిస్థితిని అటు పోలీసులు మాత్రం కంట్రోల్ చేయగలిగారు, లేకపోతే పరిస్థితి మరింత చేయి దాటిపోయి ఉండేది. ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి వాహనాలను, కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడంతో ఉద్రిక్తత ప్రస్తుతం మాత్రం కంట్రోల్ కు చేరుకుంది. అయితే ఈ సంఘటన తర్వాత స్థానికంగా ఉన్న నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి పోలీసులు పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.